వెల్కమ్ టు ఫిఫ్త్ డైమెన్షన్ టాక్ షో. అందరికీ స్వాగతం. ఈ వారం మనం కలుసుకోబోతున్న వ్యక్తి కుమారి నిఖిల శ్రీవత్సస. వీరు అంతర్ముఖులు, నిండుకుండలా తొడకరు, కళ్ళతోనే కబుర్లు చెప్తారు. ఇంతకు ముందు ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్న కుమారి సాహితీ శ్రీవత్సస వీరికి స్వయాన సోదరి. ఒకరు జలపాతమైతే మరొకరు స్మితవదన. వారి అనుభవాలను, ఆలోచనలను ఈ కార్యక్రమం ద్వారా ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫిఫ్త్ డైమెన్షన్ టాక్ షో. నిఖిల, Good morning. హౌ ఆర్ యూ? Good. ఫైన్. How are you? ఐఎమ్ ఫైన్. మీరు బాగుంటే మేము బాగుంటాం. సింపుల్. Okay. Yeah. ఓకే. ఇవాళ మీ అనుభవాలు, మీ ఆలోచనలు మా శ్రోతలకి పరిచయం చేయాలని మా స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. మొదలు మీ స్కూల్ జ్ఞాపకాలు, ఎక్కడ చదువుకున్నారు, మీ క్లాస్మేట్స్, ప్రతి వాళ్ళకి ఇష్టమైన కాలం ఏది అంటే బాల్యమే Mm. కదా. మీ స్కూల్ గురించి, స్కూల్ అనుభవాల గురించి చెప్తారా? స్కూలింగ్ నాది సెంట్ ఆంథోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్లో జరిగింది. సో అప్పుడు మేము ఓల్డ్ సిటీలో ఉండే సో మా ఓల్డ్ స్కూల్ సిటీ అంటే చార్మినార్ సైడా? అవునండి. చార్మినార్ కాదు, బేగం బజార్, చుడి బజార్. సో Okay. అప్పుడు సో స్కూలింగ్ కాలేజ్ స్కూల్ అంతా హిమాయత్ నగర్. మొత్తం సో 10th క్లాస్ చిన్నప్పుడు ఆటో రిక్షా 10th వరకు, ఇంటర్ కూడా అటే. ఇంటర్ సో ఎక్కడ? నారాయణ శ్రీ చైతన్య నారాయణ. ఓకే. సో మొత్తానికి రెండు ఒకటే ఏరియాలో. దగ్గరే. నెక్స్ట్ కాలేజ్ ఎక్కడ చదివారు, ఎంతవరకు చదువుకున్నారు? ఓకే. అంటే నేను ఇంటర్లో బైపీసీ ఉండింది. సో ఇంటర్ 2 years చైతన్య హిమాయత్ నగర్. దాని తర్వాత 1 year లాంగ్ టర్మ్ చేశాను. ఇంకా దాని తర్వాత నాకు హెల్త్ ఇష్యూ తోటి ఇంకా డిస్టెన్స్లో BA కంప్లీట్ చేశాను. అంటే బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీ? ఉస్మానియా. ఓకే. సో ఇప్పుడు అదంతా పాస్ట్. ప్రజెంట్కి వచ్చేటప్పటికి 2024 చివరికి ఆల్మోస్ట్ వచ్చేసాం. డిసెంబర్ చాలా దగ్గరలో ఉంది. 2025లో మీ ప్లాన్స్ ఏమిటి? ఐ మీన్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్. ప్లాన్స్ మోస్ట్లీ 2 ఉన్నాయి. 2 ప్లాన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ కొంచెం న్యూ ప్లేస్ ఏదైనా చూడాలి అని, ట్రావెల్ సంథింగ్. ఓకే. ట్రావెల్ కావాలంటే కొంచెం మనీ కావాలి కాబట్టి ఎర్నింగ్ సమ్ మనీ. రైట్. సో అవి 2 టు లిస్ట్. అసలు మనిషికి ప్లానింగ్ అవసరమా? ఎలా అవకాశం వస్తే అలా ముందుకెళ్ళిపోవచ్చా? మోస్ట్లీ ప్లానింగ్ ఇన్ సెన్స్ చాలా పర్టికులర్గా ప్లానింగ్ అవసరం లేదు. లైక్ దీస్ కొన్ని మనకి ఏమైనా ఇట్లా పాయింట్స్ లాగా ఉంటే దానికి ఇట్లా చేస్తే బెటర్ అని. మరి ఇట్లా మైన్యూట్ ప్లానింగ్ అవుతుందో లేదో అంటే చూడండి, ఇప్పుడు 3 seasons అనుకోండి. సో వింటర్, సమ్మర్, రైనీ. సో నువ్వు రైనీలో ట్రావెల్ పెట్టుకుంటే కష్టం. సో బెటర్ ఇస్ గో ఫర్ వింటర్ అంతే. బేసిక్ ప్లానింగ్ కరెక్ట్. మైన్యూట్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ముందు చూసుకోవచ్చు. తర్వాత వింటర్ అంటే కూడా నాకు అనిపిస్తుంది నవంబర్ జనరల్ గా చాలా మంచి కొన్ని హాలిడేస్ వస్తాయి. ఒకటి, రెండోది అప్పటికి వర్షాలు అయిపోతాయి. చలి డిసెంబర్ లో తీవ్రంగా వస్తుంది కాబట్టి మన హైదరాబాద్ వెదర్ కి ఆలోచిస్తే నవంబర్ అండ్ ఫిబ్రవరి రెండు కంఫర్టబుల్ గా అనిపిస్తాయి. అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఉండకుండా. అంటే కొన్ని ఎమర్జెన్సీ ఉంటే మనమే అన్కంట్రోలబుల్ ఏదో అది చేయాల్సి వస్తుంది. న్యాచురల్. నెక్స్ట్ అసలు రోజుకు 24 గంటలు కదా. అవును. ఇంకొక గంట ఎక్స్ట్రా వస్తే నిఖిల ఏం చేస్తుంది? నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా పెద్దమా. లైక్ నాకు ఎందుకో బై హ్యూమన్ నాకు కొంచెం రిలాక్స్డ్, లైక్
కొంచెం యెస్. రెస్టింగ్ టైప్స్ అట్లా నా మెంటాలిటీ గూడా అంతే. సో, కొంచెం ఫ్రెండ్స్‌తో కలవడం కుదరదు. టైం దొరికితే కొంచెం బెడ్‌లో పడుకోనో, లేకపోతే టీవీ చూసుకోవడమో, ఏది నచ్చింది తినడమో అట్లా. టూ వెరీ నేను గుడ్. నేనే ఉన్నా గానీ కొంచెం మీ టైమ్ లాగా ఫ్రీ టైమ్. మీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఐ మీన్ కాలేజ్ కానీ, స్కూల్ కానీ టచ్‌లో ఉన్నారా? ఉన్నారంటే ఉన్నారు. ఒక అమ్మాయి గూడా ఉంది. స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్. వాట్సాప్‌లోనా? వాట్సాప్ అంటే వాట్సాప్ ఆర్ సోషల్ ఈవెంట్స్‌లో ఎప్పుడైనా కలుస్తుంది గూడా. కానీ ఓకే. ఏంటంటే అది ఇప్పుడు షీ హాస్ హర్ ఓన్ ఫ్యామిలీ అండ్ షీ ఈస్ బిజీ. మ్యాచ్ ఐ యామ్ బిజీ. సో, అది కొంచెం కష్టమే. కానీ వి ట్రై. అప్పుడప్పుడు. అంటే ప్రిఫరెన్సెస్ మారుతుంటాయి కదా! వయస్సొచ్చే అవును. కొద్దీ. అవును. ఇంకొక బేసిక్ క్వెషన్. మనిషి స్కూల్‌లో ఎక్కువ ఐ మీన్ నాట్ అబౌట్ ద సబ్జెక్ట్స్. స్కూల్‌లో హ్మ్. ఎక్కువ నేర్చుకుంటాడా? కాలేజీలో ఎక్కువ నేర్చుకుంటాడా? కాలేజ్ పెద్దమ్మ. కాలేజ్. అవునా? ఆ! వై? అంటే స్కూల్‌లో స్కూల్ ఇంకొంచెం మనం టెండర్ అంటే హై స్కూల్ అనుకోండి. ఆ! కొంచెం మనం హై స్కూల్ లైక్ 9థ్, 10థ్, 11, 12 హ్మ్. మనకు కొంచెం ఎక్కువ తెలుసుకోవాలి అని ఉంటది. ఫ్యూచర్‌కి హెల్ప్ అయ్యేలాగా. యెస్. కరెక్షన్స్ కానివ్వండి ఏదైనా. ఒకటేంటంటే స్కూల్‌లో ఎక్కువ టైం అంటే అంత స్పాన్ ఆఫ్ పీరియడ్ మళ్ళీ లైఫ్‌లో ఎప్పుడు దొరకదు. ఒకే హ్మ్. స్కూల్‌లో చదువుకుంటే కనీసం 10 ఇయర్స్ కలిసి ఉంటాం. హ్మ్. సో, ఇట్ ఈస్ మోర్‌లీ టీనేజ్ మన టీనేజ్ హ్మ్. లైక్ 14, 15, 16 టీనేజ్‌లో అంటే ఫ్యూచర్‌లో ఏమవుదాం గాని కొంచెం యాహ్! మంచి ఫ్రెండ్స్ ఉంటే చాలా. షేప్ అవుతుంది నా ఫ్యూచర్ కూడా. అసలు మా చిన్నప్పుడు ఎలక్యూషన్ కాంపిటీషన్ ఐ మీన్ డిబేట్స్ అంటే ఫస్ట్ టాపిక్ నేనే ప్రధానమంత్రినైతే, నేనే ముఖ్యమంత్రినైతే ఫస్ట్ హ్మ్. అదే ఉండేదనమాట. ఒకలాగా అది తయారు చేయడమేమో ఫ్యూచర్ కోసం అనేసి నాకిప్పుడు అనిపిస్తుంది. జనరల్‌గా హ్మ్. టాపిక్ ఈవెన్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్‌లో కూడా ఫస్ట్ అది ఉండేది. అసలు రోజులో నిఖిల ఏమేం చేస్తుంది? రోజు ఎలా గడుస్తుంది? హ్మ్. నేను కొంచెం మార్నింగ్ పర్సనే. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు కానీ మార్నింగే. లైక్ మార్నింగ్ పొద్దున్నే కొంచెం తొందరగా లేసి రెడీ అయిపోయి నా పార్ట్ టైమ్ వర్క్ చేస్తా. వర్క్ ఓకే. ఉంటది. సో, లైక్ అప్ టు 2:00 ఐయామ్ ఆక్యుపైడ్. అంటే కాల్స్ ఓహ్! ఉంటాయి. లేకపోతే ఇది వర్క్ అట్లా. అంటే ఇంట్లో నుంచి. హ్మ్. ఇంట్లో నుంచి. ఓకే. అంటే కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది. సో, ఓకే. నాలాగా అంటే నేను కాకుండా వేరే వాళ్ళు ఉంటారు. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇండియాలో. గ్రూప్ ఆఫ్ దాంట్లో కూడా అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ నార్మల్ పీపుల్ అండ్ ఐ యామ్ ఆల్సో నార్మల్. పోతే యూ అట్లా. ఆర్ ఆల్సో నార్మల్. యాహ్! సో, యెస్. వి కొంచెం వర్క్ చేస్తాం. అంటే దే ఆర్ బేసికల్లీ హౌస్ వైఫ్ ప్లస్ ఓకే. దే వర్క్. సో, ఇట్ ఈస్ అదే లైక్ పిల్లలు వన్ స్కూలుకెళ్ళిపోయాక ఖాళీ టైమ్ ఉంటుంది కదా! ఆ టైంలో ఏదో చేయాలా అనేసి. హ్మ్. సో, వి ట్రై టు డూ సంథింగ్. సో, ఓకే. కానీ నేను మాత్రం అది ప్రిఫరబ్లీ హాఫ్ డే అట్లా. లైక్ సే 3, 4 వరకు ఐ జస్ట్ వాంట్ టు వైండ్ అప్. యెస్. సో, నేను అట్లా. కూడా జనరల్‌గా 3 వరకు చాలు. 3 తర్వాత ఐ వాంట్ టు రిలాక్స్. ఆఫ్టర్ 5:00 ఇట్లా ఆహ్, రూ. 1000 ఎక్స్‌ట్రా ఇస్తారు చేయమన్నా ఐ డోంట్ లైక్ ఇట్. సో, లేదు. అప్పటికి ఎగ్జాస్ట్ అయిపోయి అంటే బ్రెయిన్ అంత యాక్టివ్‌గా ఆ! ఓకే. ఎగ్జాక్ట్‌లీ. సన్‌సెట్ అయిపోయిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఓకే. దిస్ మై టైమ్. ఇంకా హ్యాపీగా ఇంట్లో యూ ఆర్ రైట్. కొంచెం రిలాక్స్‌గా ఉండాలి అని ఉంటది. 100% ఎందుకంటే ఇప్పుడు సైకాలజిస్ట్‌లు కూడా అదే చెప్తున్నారు. మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీకు నచ్చింది అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగనంత కాలం, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయనంత కాలం మీ గురించి మీరు ఆలోచించుకోండి. సంథింగ్ యూ డూ. హ్మ్. మీకేది నచ్చిందో అలా ఉండండి. చిన్నప్పుడు పెద్దగయిన తర్వాత ఇలా ఉంటాయి కదా! ఐడియాస్ నేను డాక్టర్‌నవ్వాలి, ఇంజినీర్ అవ్వాలి, ఇంకేదో. అలా ఏమనుకున్నావు? పెద్దగయ్యాక ఏ చిన్నప్పుడు ఫీల్డ్? అదే నాకు చాలా కొంచెం అంటే వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఫీడ్ చేశారు. చదువుకోవాలి అంటే
సో, ఈవెన్ లైక్ అట్లానే డ్రీమ్స్ ఉండేవి. చదువుకొని పెద్ద జాబ్ చేయాలి. సో, పెద్దగా ఎర్న్ చేయాలి. అదే ఉంది. సో, ఐ వాంటెడ్ టు బి ఎ డాక్టర్ ఆల్సో. ఓహ్! హ్మ్. అంటే మోస్ట్‌లీ ఇంకా వేరే, వేరే అంటే నేనున్న టైంలో ఇంకా అసలు వేరే ఏం లేదు. యెస్. ఆ! ఫీల్డ్స్‌లో గూడా డాక్టర్, ఆ! ఇంజినీర్ ఆ! ఆల్ ఇంజినీర్. సౌత్ ఇండియా అంతా 90% ఇప్పుడు హ్మ్. మారింది పరిస్థితి. మేము అదే. చిన్నగున్నప్పుడు 3 ఆప్షన్స్. బీఏ, బీఎస్సీ, బీకామ్. ఆ 3 దాటి అసలు ఆలోచించే ప్రసక్తే హ్మ్. ఇప్పుడు చేంజ్ అయింది కొంచెం. బాగా సో, ఇట్ బాగా వాస్ నేను మ్యాథ్స్ అంటే ఐ వాస్ నాట్ థట్ కీన్. సైన్స్ అదే ఉంది. సో, యాహ్! లక్కీలీ ఐ టుక్ సైన్స్. ఈ మధ్య అమెరికాకు వెళ్ళినట్టు తెలిసింది. అవును. అమెరికాలో ఏం నేర్చుకున్నాం? ఐ మీన్ ఏం తెలుసుకున్నాం? హ్మ్. అమెరికన్ సిస్టమ్ ఆఫ్ లైఫ్. హ్మ్. అమెరికా లైక్ నాకు నచ్చింది బేసిక్‌గా అమెరికా. దో దే హావ్ సమ్ ఫ్లాస్ ఇక్కడ ఉంటాయి. ఎక్కడన్నా ఉంటాయి. యాహ్! ఆ ఫ్లాస్‌ని ఓవర్‌కమ్ చేస్తే నాకు నచ్చింది. ఐ మీన్ దే ఆర్ సో డిసిప్లిన్డ్. యెస్. అండ్ నీకు వాళ్ళు ఒక పర్సన్‌కి వాట్ యూ ఫీల్ నీకెట్లా ఇష్టం నీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనిపించింది. ఆ! పర్సనల్ అంటే స్పేస్‌ని ఎవరు యెస్. ఇది చేయడం ఇష్టపడరు. నిజం. అంటే ఇన్ లాంగ్ రన్ కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, నెగెటివ్ కూడా ఉండొచ్చు కానీ లైక్ నువ్వు గౌరవిస్తారు వాళ్ళు. మనం ఇప్పుడు షాపింగ్‌కెళ్తే డ్యాడీ అది నాకు నచ్చింది అన్నాననుకో, లేదు ఇది బాలేదు అది ఇంకా బావుంది అని వాళ్ళు అంటారు. ఓకే. ఫైనల్లీ దే ఆర్ పేయింగ్ ఫర్ దిస్ అని ఇంకా హూఎవర్ ఇట్ ఈస్. సో, నాకన్నా పెద్దవాళ్ళు అది బావుంది అని చెప్తే వి యాక్సెప్ట్ ఇట్. సో, అక్కడ యూఎస్‌లో మాత్రం ఓకే. నీకిది కావాలా. సో, వి హైలీ ట్రై ఇండిపెండెంట్. ఆ! హైలీ అట్లా ఇండిపెండెంట్. మన ఒపీనియన్స్ ఆల్సో మ్యాటర్. నేచురల్. ఈ మధ్య కాలంలో ఏమి నేర్చుకున్నావు? లేతే నేర్చుకోవాలనుకుంటున్నావు? హ్మ్. అంటే నాకు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉంటది. లైక్ స్పానిష్. స్పానిష్. ఎందుకు అట్లా నాకు నేర్చుకోవాలి. జస్ట్ లైక్ దట్. యెస్. ఎందుకు ఏంటి అంటే నాకది అనిపించింది లాంగ్వేజ్. యెస్. సచ్ ఎ సాంగ్స్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఆ! నచ్చింది సాంగ్స్. సో, యాహ్! కొంచెం ఆన్‌లైన్ ఏమన్నా ఉన్నాయా కోర్సెస్ స్పానిష్‌కి? ఉన్నాయి. ఉన్నాయి. డూయోలింగో అని ఒకటుందన్నమాట లాంగ్వేజ్ నేర్చుకునేది. ఓకే. సో, కొన్ని లెవెల్స్ వరకు బానే నేర్చుకున్నాను. బట్ ఓకే. దెన్ ఆన్ అండ్ ఆఫ్ ఇప్పుడు కొంచెం అయింది. మళ్ళీ నేర్చుకోవాలి. ఆ మధ్యలో ఏవో పనులొస్తూ ఉంటే కొంత బ్రేకొస్తుంది. హ్మ్. సో, ఓకే. హ్మ్. నిఖిల ఎలాంటి పుస్తకాలు చదువుతుంది? లేదా వింటుంది? హ్మ్. ఫిక్షన్. బుక్స్ అంటే ఫస్ట్ చాలా ఫాండ్ ఆఫ్ బుక్స్ ఉండేది. సో, ఏది దొరికితే అది చదివేదాన్ని. కానీ ఇప్పుడు అంటే సెలెక్టివ్. సెలెక్టివ్ ఇంకా మోస్ట్‌లీ చాలా చాలా తగ్గిపోయింది. ఫస్ట్‌లో చదివేదాన్ని. కానీ ఇప్పుడు ఓన్లీ రామాయణంలో ఏదో పర్టిక్యులర్ థింగ్ అనిపిస్తే దాని గురించి ఏదో ఆర్&డి చేయడము. అండ్ మా మోస్ట్‌లీ దీస్ థింగ్స్. మనకి కొంచెం ఇఫ్ యూ ఆర్ స్టక్ సమ్‌వేర్ దీనికి ఆన్సర్ కావాలి అంటే రిఫరెన్స్ లాగా. ఇప్పుడు ఇంకొకటేంటంటే వెనక పుస్తకం కొనుక్కొని ఐ మీన్ ఆఫ్‌కోర్స్ అందరూ కొనేది కూడా ఉండేది కాదు. ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు హ్మ్. చాలా వరకు చాలా మెయిన్ బుక్స్ అన్నీ ఆడియోలో వచ్చేసాయి. అవును. ఆడిబుల్‌లో వచ్చింది. కాబట్టి మనకు చదవడం కుదరకపోతే మనం వినే అవకాశం కూడా ఈ హ్మ్. ఈ ఈసారి అలా రామాయణం అంటే గుర్తొచ్చింది. 'నీలేష్ ఓక్' లెక్చర్స్ చాలా బావున్నాయి. హ్మ్. హ్మ్. రామాయణం మీద. చాలా బావున్నాయి. అంటే ఆహ్, ఏమంటారు సైన్సెస్‌ని బేస్ చేసుకొని అలా సుగ్రీవుడికి తెలిసిన జియోగ్రఫీ అని చెప్పేసి 4 చేశారు ఆయన. ఆహా! ఇప్పుడు సీతమ్మ వారిని వెతకడానికి వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు డైరెక్షన్స్ ఇస్తారు. మీరు తూర్పుకెళ్ళండి, మీరు పడమర ఐ మీన్ నార్త్, సౌత్, వెస్ట్ హ్మ్. అలా చెప్పినప్పుడు ఆ దారిలో ఏమేమొస్తాయి అనేది ఎంత క్లియర్‌గా, ఎంత స్పెసిఫిక్‌గా చెప్పాడంటే
సర్ప్రైజ్డ్. చదువుతుంటేనే అట్లా అనిపించింది. వీరు చాలా బాగా అనలైజ్ చేసి, ఇప్పుడు దాన్ని ఏమంటున్నాము? ఆ రోజులలో ఏమన్నారు? ఆ రూట్ ఏమిటి? అనేది చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నీలేష్ ఓక్. ఈసారి ఒకసారి నీలేష్ ఓక్. ఇంకొక చిన్న క్వెషన్. ఈ నాకు వెనకాతల వీల్ చైర్ కనిపిస్తోంది. ఏదైనా యాక్సిడెంటా? అభ్యంతరం లేకపోతే చెప్పండి. కారణం అభ్యంతరం లేకపోతే చెప్పండి. అభ్యంతరం యాహ్! ఉంటే లేదు. అవుట్‌గ్రోన్ అంటే ఓకే. స్టార్టింగ్‌లో మేబీ కొంచెం హెసిటేషన్ ఉండేదేమో. కానీ యాహ్! మీకు కార్ ఉందా? ఉంది. నాకు వీల్ చైర్ ఉంది అంతే. ఇట్స్ యూ మై హావ్ యువర్ ఓన్ వెహికల్. హ్మ్. ఒకటి ప్లస్ నీ మూవ్‌మెంట్స్ రిస్ట్రిక్టెడ్ కాకుండా అదొక హ్మ్. హ్మ్. కదా! నేనొక ఫెసిలిటీ. దగ్గరికెళ్ళాలి అంటే ఇట్స్ లైక్ ఆ! ఉంది నాకు. ఐమ్ మొబైల్. యెస్. యూ కెన్ మూవ్ ఫ్రీలీ. ప్రౌడ్ దట్ ఐయామ్ ఆన్ వీల్స్. అయ్య! మనసు చిరాగ్గా, కోపంగా ఉంటే ఎలాగా? ఏం చేస్తుంది నిఖిల? ఫస్ట్ థింగ్ నాకు కొంచెం ముక్కు మీద కోపం అనే చెప్పాలి. సో, నేనెప్పుడు వస్తే చూడలేదు. అది చాలా తక్కువ కానీ వస్తే లైక్ అవుట్ బర్స్ట్ అయిపోతది. లైక్ కొంచెమే చాలా ఎక్కువ సేపు అట్లా 1 ఆర్ 2 డేస్ అట్లా పెట్టుకొని అట్లేముండదు. సో, ఇప్పుడు నాకొచ్చిందంటే హూఎవర్ ఇట్ ఈస్ చేస్తాను అయిపోతది. మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గరికెళ్ళి సారీ ఇట్లా ఈ అది ఫ్రస్ట్రేషన్‌లో చెప్పేసాను అని. చాలా మంచి లక్షణం అది. కోపం రావడం సహజం. మనిషి అన్న తర్వాత అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా మనకు నచ్చినట్టుగా ఉండవు కానీ, మనం చేసిన పొరపాటు తెలుసుకోవడం ఒకటైతే, వాళ్ళకి హ్మ్. మళ్ళీ సారీ చెప్పి ఇది చేయడం అనేది చాలా గొప్ప. చాలామంది చెయ్యరు. ఈగో అడ్డొస్తుంది. వాళ్ళు తప్పు హ్మ్. చేసినా సరే, నేనే కరెక్ట్ అని వాదిస్తారు తప్ప సారీ చెప్పడానికి చాలా మంది ఇష్టపడరు. నిజంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ. హ్మ్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ నాకు నిఖిలకి వాడి నుంచే మోటివేషన్ మోటివేషన్ ఎవరు? రోల్ మోడల్, మోటివేషన్ సంథింగ్. రోల్ మోడల్ అంటే వన్ పర్టిక్యులర్ పర్సన్ అట్లా ఏం లేదు. సో ఇట్ ఇస్ లైక్ నాకు ఒకళ్ళో ఒక క్వాలిటీ నచ్చితే లైక్ ఐ ట్రై టు వాళ్ళకి నచ్చింది. ఐ ట్రై టు లైక్ టేక్ ఇట్ ఫ్రమ్ దెమ్. యెస్. ఒకటి నచ్చలేదంటే వదిలేస్తా గానీ నాట్ ఎవ్రీవన్ నా పర్సనల్ థింగ్ ఏంటంటే నాట్ ఎవ్రీవన్ ఇస్ పర్ఫెక్ట్. సో ఒకళ్ళ దాంట్లో ఒకటి బావుంది అంటే ఇట్లా బావుంది వాళ్ళు చేశారు. ఐ షుడ్ ఆల్సో టేక్. అంటే రీసెంట్‌లీ నా వర్క్‌లో నా సీనియర్ ఒక అమ్మాయి ఉండేది. షీ వాస్ నాట్ మోర్ కమ్యూనికేటివ్ గానీ ఏది చేసినా గానీ చాలా పద్ధతిగా సేవ్ చేసేది. సో అండ్ సో డేట్ అది పెట్టి మొత్తం డిస్క్రిప్షన్. సో అది నాకు చాలా నచ్చింది. సో ఐ ట్రై యెస్. టు డూ థట్. చిన్న చిన్నవే ఉంటాయి కానీ, మనల్ని ఒక డిసిప్లిన్‌లో, ఒక సిస్టమాటిక్ వేలో నడిపిస్తాయి. చిన్న చిన్న అలవాట్లే ఇదవుతాయి. సో నాలాగా ఎవరు లేరు కాబట్టి నాకు మోటివేషన్ లేదు గానీ అట్లా ఎవరి దగ్గరనన్నా ఏదైనా బావుంటే అది నేను తీసుకొని ఐ ట్రై టు నాకెంత చేస్తదో అది చేస్తాను. నీలాగా ఎలా ఉంటారు? ఉండరు. కోపమొచ్చి అరిచేసి తర్వాత సారీ చెప్పేవాళ్ళు, నిఖిల లాంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అందరూ అలా చెయ్యరుగా. దేవుడు ప్రత్యక్షమై ఇప్పుడు నీకు వరం ఇస్తాను అంటే ఏమడుగుతావు? ఏం లేదు. నేను కొంచెం ఫ్రీడమ్ నాకు నేనుగా ఉండేలాగా. బీ ఇట్ ఫిజికల్ ఆర్ బీ ఇట్ ఫైనాన్షియల్ ఆర్ సంథింగ్. నేను ఏమైనా చేయాలనుకో ఇంకెవరి దగ్గరనెళ్ళి అడిగే కన్నా నేను చేసుకునేంత ఫ్రీడమ్ నాకు కావాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇ ఇలా ఇలాంటి సమస్య హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఇ నాట్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ ఇదే అని కాదు నా ఉద్దేశంలో. ఇలా నడవడానికి ఇబ్బందిగా ఉండి అలా ఉన్న వాళ్ళకి ఎలా ఆత్మవిశ్వాసమో, ధైర్యమో ఎలా ఎలాంటి సజెషన్ ఇస్తావు నువ్వు? హ్మ్. అంటే నేను చెప్తానేంటంటే మీకు ధైర్యం ఇన్ సెన్స్ మీలో మీకే రావాలది. ఎవరో థర్డ్ పర్సన్ చెప్తే వచ్చేది కాదు.
సో మీకు రావాలంటే యూ షుడ్ బి స్ట్రాంగ్. బీ ఇట్ ఫిజికల్లీ ఆర్ కొంచెం బీ ఇట్ చదువుకోవడమో లేకపోతే ఏదో ఒక దాంట్లో ఐ మీన్ గుడ్ ఉండాలి. ఎక్సెల్ అంటే ఎక్సెల్. ఎనీ వన్ క్వాలిటీ వేర్ యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే. యెస్. పబ్లిక్‌లో యాహ్! ఎళ్తే ఐయామ్ గుడ్ ఎట్ ఇట్ అని చెప్పి మీరు గుంపులోంచి బయటికి రావాలంటే బీ ఇట్ నిజం. 100%. అండ్ మోరోవర్ యూ హావ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అనిపిస్తుంది. సింపతి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంపతి. యాహ్! సింపతి చాలా చవకగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కానీ ఎంపతి ఆ! దొరకడం ఐ థింక్ సింపథీతో ఏమి రాదు కూడా. ఐ మీన్ అయ్యో! ఐ మీన్ వాట్ ఈస్ దేర్? అయ్యో పాపం అంటే నథింగ్. దాని తర్వాత ఇంక చాలా చేయాలి. అంటే ఎక్కడో చదివాను. నువ్వు చెప్తుంటే గుర్తొచ్చింది. ఈ సింపతి అనేది రాకింగ్ చైర్ లాంటిదంట. నిన్నెక్కడికి తీసుకెళ్ళదు. హుహు. ముందుకి, వెనక్కి జరుపుతుంది తప్ప, నిన్నెక్కడికి తీసుకెళ్ళదు. అది కాదు. నేను చదివింది ఏంటంటే సింపథీ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైనా ఇవ్వగలుగుతారు. యూ ఆర్ రైట్. నిజమే. ఎంపథీ అవసరం. చాలా. ఇప్పుడు చిన్న చిన్నవి ఏమంటారు చిట్టి చిట్టి ప్రశ్నలు. పొట్టి పొట్టి జవాబులు. అంతే. సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు నీ పేరు మార్చుకునే అవకాశం వస్తే ఏం పేరు పెట్టుకుంటావు? నా పేరు బాగుంది. ఇప్పుడు వెరీ గుడ్. సార్ట్ ఆఫ్ ఈజీ టు కాల్. ఎలాంటి నగలంటే ఇష్టం? గోల్డ్, సిల్వర్, ప్లాటినం, పర్ల్స్, ఆర్టిఫిషియల్. ఎలాంటి జ్యువెలరీ? గోల్డ్. సింపుల్ అయినా పర్వాలేదు. బట్ స్టాండ్ ఔట్ గోల్డ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. కదా! నచ్చిన విలన్ ఎవరు? తెలుగు ఆర్ హిందీ? ఇంగ్లీష్. ఆఫ్ కోర్స్. షోలేలో గబ్బర్ సింగ్. ట్రెండ్ సెట్టర్. చాట్‌లో ఏమి ఇష్టం నిఖిలకి? తినడానికా? నేను కొంచెం స్పైసీ లెవెల్స్ తక్కువ. సో ఆలు చాట్ ఆర్ ఆలు టిక్కీస్ కైండ్ ఆఫ్ థింగ్. కారు కొనుక్కుంటే ఏ కార్ కొనుక్కుంటావు? ఏ కంపెనీ కార్? లగ్జరీ కార్ అండ్ నాట్ ఎస్యూవీ కాదు. రోల్స్ రాయ్స్, బెంజ్, BMW. రీసెంట్‌గా నేను అది ఎక్కాను. నాకు నచ్చింది BMW. నాకు కూడా చాలా ఇష్టం. వెరీ గుడ్. తొందరలో అలాంటి కార్ కొనుక్కోవాలని నేను ఆశపడుతున్నాను. నచ్చిన కలర్? పెద్దమా బ్లూ కాన్స్టెంట్‌గా కానీ ఇట్ కీప్స్ చేంజింగ్. అంటే బ్లూ ఇస్ కాన్స్టెంట్. కానీ గ్రీన్, రెడ్ అట్లా సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటది. నచ్చిన సిటీ? నాకు సిటీస్ నచ్చవు. బెస్ట్ ఆన్సర్. విలేజ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇష్టం. అంటే సిటీ ఈజ్ లైక్ ట్రాఫిక్ అండ్ ఇట్లా కొంచెం ఏ సిటీ విచ్ ఆర్ సిటీ? అయినా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అవి మాల్స్ తప్ప కరెక్ట్. మళ్ళీ మళ్ళీ చూసే సినిమా? మన్మధుడు. నాకు కూడా ఇష్టం. అంటే ఇట్లా ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఓ 10 సార్లు చూస్తే ఏం కాదు. ప్లస్ కామెడీ కూడా సటిల్ ఇలా వల్గర్‌గా అలా లౌడ్‌గా, వల్గర్‌గా లేకుండా ప్లెజెంట్‌గా, స్మూత్‌గా నాకు కూడా మన్మధుడు ఇష్టం. అసలు ఎలాంటి సినిమాలు ఇష్టం? డ్రామా, రొమాంటిక్, హారర్, సస్పెన్స్, కామెడీ, మైథలాజికల్? రొమాన్స్ ఇష్టం. రొమాన్స్. వెరీ గుడ్. ఫీల్ గుడ్. ఇంకా చాలా అడగాలని ఉంది కానీ మనకున్న టైం గబగబా పరిగెత్తిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈ పేరు మీద ఇంకోసారి కలవచ్చు అని కూడా ఆశపడుతున్నాను. షూర్. నాకు తెలియలేదు. టైం చూసుకోలేదు ఇప్పుడు.
ఇప్పటి వరకు మీరు కుమారి నిఖిల హ్మ్. లెర్నింగ్ గురించి, అమెరికా నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాల గురించి అభిప్రాయాలు మనతో పంచుకున్నారు. ఎప్పుడు గంభీరంగా ఉండే నిఖిల ఈరోజు మనసు విప్పి మాట్లాడినందుకు, జీవితంలోని ఆటుపోట్లను ఎలా తట్టుకొని నిలబడాలి అనే విషయాలు చెప్పినందుకు, వారు కోరుకున్న జీవితం లభించాలని, మంచి కారు కొనుక్కొని నాకు లిఫ్ట్ ఇవ్వాలని బీఎండబ్ల్యూ సారీ ఇవ్వాలని మా ప్రేక్షకుల తరఫున, ఫిఫ్త్ డైమెన్షన్ టాక్ షో తరఫున కోరుకుంటున్నాను. మన కోసం సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.